అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం జాతకాలు ఇవనేది నమ్మాలా, అది నా అనుభవంగా ఏమిటనేది విశ్లేషణగా అనేది చూద్దామండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు పడుతుంటారు. కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఇలా ఎన్నో సమస్యలు పడుతుంటారండి. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే తెలిసిన వ్యక్తుల ద్వారానో ఎలాగో ఎవరొకరు సిద్ధాంతాలను ఆశ్రయిస్తుంటారు. వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తుంటారు. అలా ముందుకు వెళుతుంటారు ప్రతి వ్యక్తులు. కొంతమంది రంగులు ఫాలో అవ్వమని చెప్తారు. అలాగే కొంతమంది న్యూమరాలజీ ఫాలో అవ్వమంటారు. ఇలాగే ప్రతి వ్యక్తులు ఏదో ఒకటి సలహా అనేది ఇస్తుంటారు. అవి మన జీవితం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది మనం తెలుసుకుందాము. ప్రతి వ్యక్తి ఎవరైనా సరే అండి, ఫస్ట్ మనం కమ్యూనిటీతో సంబంధం లేదండి, ప్రతి ఒక్కరూ భగవంతుడు అనేది నమ్మాలండి. ఇప్పుడు మన కుటుంబంలో పెద్ద వ్యక్తికి మనం ఎలా గౌరవం అనేది ఇస్తామో, మనందరి పట్ల కూడా మన కమ్యూనిటీ అందరి పట్ల ఒక పెద్ద వ్యక్తిగా భగవంతుడు అనేది మనకి ఒక ఒక ఇది కింద అనమాట. ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి మనకు ఒక మనిషి కావాలి, ఆయనే భగవంతుడు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి మంచి నడవడికి రావాలి అంటే ఏ కమ్యూనిటీలో అయినా సరే వాళ్ళు చెప్పే వాళ్ళ బోధనలు అనేవి ఒకటే రకంగా ఉంటాయి. మంచిగా బతకండి, ఇతరుల హాని చేయవాకండి, మంచిగా ముందుకు వెళ్ళండి, అవకాశం ఉన్నవారు సహాయం చేయండి పేదలకని ఉంటుంది. ఇది మామూలుగా జనరల్గా ఎవరైనా అలాగే ఉంటాయండి, ఎవరి సూక్తులైనా అలాగే ఉంటాయి. ఏ మతానికి సంబంధించి ఏ కమ్యూనిటీకి సంబంధించినా అలాగే ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి జన్మకు సంబంధించి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి భగవంతుడిని నమ్మి మీకు అవకాశం ఉన్నప్పుడు వారంలో కొన్ని రోజులు కొన్ని గంటలు గడపడానికి ప్రయత్నం చేయండి. అలాగే జాతకాలు ఏనంటారా, జాతకాలు చూపించుకొని ఏమన్నా రెమెడీలు అనేది చెప్తే చేయండి. కానీ అవి 100% ఫలితం జరుగుతుంది, జరగలేదు, జరుగుద్దో లేదో ఈ సంశయం వద్దండి. మీరు చేయదలుచుకుంటే వాడు చెప్పిన రెమెడీ చేయండి. లేదనుకోండి, మీ కష్టాన్ని నమ్ముకోండి. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు లెగడం, ఇప్పుడు మనం నమ్ముకునే దైవానికి నమస్కారం చేసుకోవడం, మన తల్లిదండ్రులు ఉంటే మంచిగా నమస్కారం చేసుకోవడం, వాళ్ళని పలకరించినా చాలు, మనకి దీవెనలే. పలకరించి మీ పనులకు మీరు వెళ్ళండి. లేదు మీరు జాతకాలు నమ్మేవారు ఉంటారు, వారు చెప్పిన వరకు రెమెడీస్ చేయండి. కొంతమంది చదవమంటారు, కొంతమంది దేవాలయ దర్శనం చేయమంటారు, కొంతమంది దానాలు ఇవ్వమంటారు, చేయండి. దానిలో వచ్చే తప్పేం లేదు. అలాగే కొంతమంది రంగుల దుస్తులు ధరించమంటారు, ధరించండి. దానిలో మనకు పోయేదేం లేదు కదా, లక్షలు వచ్చేది. అది చేసుకుంటా ఏది చేసినా సరే శ్రమ అనేది చేయకుండా జీవితంలో ఫలితం రాదు. కేవలం ఉపశమనానికే, ఇవన్నీ ఉపశమనానికేనండి. మనం జాతకంలో మన కర్మలు అనేవి అనుభవించాల్సిందే. మనం పడాల్సిన బాధలు అనేది పడిన తర్వాతే భగవంతుడు మనకి మంచి జీవితాన్ని అనేది ఇస్తాడు ఖచ్చితంగా. అది నా జీవిత అనుభవం కూడా అండి. ఎందుకంటే మనం కష్టపడాలి. నేను జాతకాల సమస్యను నమ్మేవాడిని, కలర్స్ నమ్మేవాళ్ళం, ఎవరైనా పెద్దల సలహా చెప్తే తీసుకునేవాడిని, దేవాలయాల దర్శనం చేసుకునేవాళ్ళం మా కమ్యూనిటీ ప్రకారం. ఇలాగేంటంటే ఎవరైనా సరే ఒక మంచి మార్గం నడవడిక అనేది అలవాటు చేసుకుని ముందుకు వెళ్లే వారికి ఖచ్చితంగా విజయం అనేది వాళ్ళ సొంతం అవుతుంది. కొంతమంది సంశయం ఉంటుంది, ఉన్నాడా లేడా అనేది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన కమ్యూనిటీ వారు భగవంతుడిని నమ్మి వారు ముందుకు వెళ్ళి ఆచారాలు అనేది మనకి ఇచ్చినప్పుడు మనం ఎవరండి ప్రశ్నించడానికి, ఉందా లేదా అని. ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ మాధ్యమాలు ఎక్కువైపోయి ఎవరికి వచ్చినట్టు, ఇప్పుడు యూట్యూబ్ ఉందండి, యూట్యూబ్లో మంచి చెప్పచ్చు, చెడు చెప్పచ్చు. నువ్వు చెడు చెబుతున్నావు అని అడిగేవాళ్ళు కూడా లేరు. అలా ఉంది యూట్యూబ్ పరిస్థితి, అలా ఉంది. ఇప్పుడు మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని మంచిగా ప్రజలను మంచిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంలో చెప్తే అది వేరు.
కొంతమంది అది మంచో చెడో తెలియని వారు కూడా చెప్తున్నారు. చూసేవారు ఎవరుకున్నారు, మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, అది వారు చెప్పేది నిజమని కొంతమంది ఫాలో అవుతుంటారు. అలా కాదండి, యూట్యూబ్లో చెప్పినా సరే అది మంచిది చెడేది అని విచక్షణ అనేది మీరు చూసుకొని ముందుకు నడవాలి. యూట్యూబ్ అనేది దీనికి ఇంకా పూర్తి స్థాయి నియంత్రణ అనేది ఇంకా రాలేదండి. ఇప్పుడు మన సినిమాలకి సెన్సార్ అనేది ఉంటుంది. సినిమాల్లో అసభ్యంగా చూపించకూడదు, అసభ్యంగా మాట్లాడకూడదు, ఏ వ్యక్తుల్ని కించపరచకూడదు అనేది కొన్ని రూల్స్ ఉంటాయండి. కొన్ని రూల్స్ ప్రకారం సెన్సార్ అనేది పాటిస్తారు సినిమాలకి. అది పెద్దవాళ్ళు చూసే సినిమానా చిన్నవాళ్ళదా అని. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా ఈ చిన్నపిల్లల పట్ల ఎలా పడితే అలా వీడియోలు చేయకూడదు అనేది ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుందండి. దీనిలో కూడా ఆప్షన్ అనేది మేము ఆన్ చేయాలి. ఈ పిల్లలకు సంబంధించిన దాంట్లో కాదనేది మేము తెలియచేయాలి. కానీ ఏంటంటే దీని మీద పూర్తి స్థాయి నియంత్రణ అనేది వీడియో మీద లేదు. కాబట్టి ఏంటంటే వీడియోలు చూసేవారు దానిలో ఉన్న మంచి అనిపిస్తేనే దీన్ని మీరు ఫాలో అవ్వాలి. అది యూట్యూబ్ సంబంధించండి. వ్యక్తిగతంగా వచ్చేది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా భగవంతుడిని నమ్మండి, నమ్మి ముందుకు వెళ్ళండి. ఏదైనా మంచి మాట ఎవరైనా చెప్పారనుకోండి, ప్రయత్నించి చూడండి. కానీ అంతిమంగా మీ కృషి, ఇప్పుడు మనం వ్యాపారం చేస్తాం, వ్యాపారం ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి, ఏవి పద్ధతులు పాటిస్తే మనం ముందుకు వెళ్తాం. ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తుల్లో మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, చదువుకొని ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటే ఎలా ముందుకు మనం వెళ్ళాలి, మన కుటుంబ ఉన్నతికి మనం ఎలా పాటుపడాలి అనేది ఎప్పుడు నిత్య విద్యార్థి కింద ప్రతి వ్యక్తి, వివాహం చేసుకున్న ప్రతి వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ ఉండాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అపజయాలు అనేది పెద్దగా వాళ్ళ జోలికి రావండి. అయ్యే అట్లా వచ్చేసి వెళ్ళిపోతుంటాయి, చూసి అలా టచ్ చేసి వెళ్ళిపోతుంటాయి. మనం కష్టపడినప్పుడు కూడా అండి సమస్యలు అనేవి మనకి రావండి. మనం ఎంత కష్టపడుతుంటామో అవి సమస్యలు అనేవి మనం చూసి భయపడతాయి. అది అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల, కుటుంబ బాధ్యత పట్ల శ్రద్ధ వహించి ప్రతిరోజు ఉదయం లేవగానే వారి కమ్యూనిటీ ప్రకారం భగవంతుడిని స్మరించుకొని చక్కగా వారు చేయాల్సిన కష్టం చేసుకుంటే వారి జీవితాలనే ఆనందమేమో అవుతాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా. ఎందుకంటే మేము మంచి వీడియోలు మీకు అందించడానికి అవకాశం ఉంటుందండి. ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున అంటే నా వీడియోలోనే సబ్కా మాలిక్ ఏక హై అని పెట్టాను. నేను నాకు కుల మతం అనేది ఏం లేదండి. అందరూ ఒక్కటే, మానవులందరూ. అందరికి కలిగే బాధలు ఒకటే, అందరికి ఉన్న రక్తం ఒకటే. అందరికీ ఇప్పుడు నాకు తగిలిన దెబ్బ ఒకటే, ఎవరికి తగిలినా దెబ్బ ఒకటే. అందరం ఎవరన్నా అమ్మ అని అంటాం. ఇప్పుడు ఎవరికి కలిగినా నొప్పి కలుగుతుంది. ఇలా అన్నీ అందరం ఒకటి అయినప్పుడు మనం వేరే మనం నిర్ణయాలు తీసుకొని మనం ఉండకూడదండి. మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, అలా ఐకమత్యంగా ఉంటేనే ఒక పెద్ద మన ఇదిగా ఉంటుందండి. నా భావన కూడా అదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఏదన్నా చిన్న విషయం ఎవరికన్నా మంచిగా అనిపించి వారు ఫాలో అయ్యారనుకోండి, నేను ఎంతో సంతోషపడతాను. నేను సమాజానికి ప్రతి ఒక వ్యక్తి సహాయం చేసిన అవుతాను. నాకు కూడా ఎంతోమంది నేను వ్యాపారం చేసే టైంలో నా దగ్గరికి బ్రాహ్మిన్స్, గుళ్ళో పనిచేసే పూజారులు, వీళ్ళని ఎంతోమంది వచ్చేవారండి. వందల మంది, వేల మంది నా లైఫ్ జర్నీలో. వాళ్ళందరితో పరిచయమైన ఒక్కొక్క అనుభవాన్ని కూర్చి మీకు వీడియోలు తయారు చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు ముందుకు తీసుకెళ్లే బాధ్యత అనేది వ్యూవర్స్ అందరి మీద ఉంది. మీరే మా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నన్ను నమ్మి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ప్రతి వీడియో చూస్తున్నారు. ఇప్పటికి 1,55,000 దాటిందండి. ఈ నిమిషానికి 1,55,000 వ్యూస్ దాటినవి. అదే మా మీద నమ్మకం పెట్టి మా ఛానల్ మీద చూసిన వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ.